ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఒక పరీక్ష రాసి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోమనండి అంటూ నిరుద్యోగులు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి చదువు విలువ తెలియదు కాబట్టే మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా తమ జీవితాలతో చెలగాటం ఆడుతుందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తారు. జూన్ 2న జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 13 నోటిఫికేషన్స్ వెంటనే పోలీస్ నోటిఫికేషన్ వెంటనే ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ వెంటనే మెగా డిఎస్సి వెంటనే. యాక్చువల్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాలకు వస్తుంది. అయితే మేము మిగిలిన వాళ్ళే మన ఎలక్షన్లకు ముందు ఒక పాంప్లెంట్ పంచారు. ఏంటంటే 2 లక్షల జాబులు వేస్తాం, మేము కేసీఆర్ అన్యాయం చేసిండు, మేము న్యాయం చేస్తాం, ఆ న్యాయాన్ని భర్తీ చేస్తామంటే మేము నమ్మి ఓట్లు వేసినాం. సో తర్వాత కొన్ని కారణాలు చెప్పేసి ఈ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఇంకా మిగిలిన కారణాలు చెప్పేసి ఈ జాబ్ క్యాలెండర్ని నెట్టుకుంటూ వచ్చారు. మొన్నటిదాకానేమో మొత్తం 60,000 ఉద్యోగాలు అన్నాడు, ఇప్పుడేమో 150,000 ఉద్యోగాలు అంటున్నాడు. అంటే ప్రైవేట్ తోటి కలిపి అంటున్నాడు. మరి ప్రైవేట్లో కూడా కోల్పోయిన 2 లక్షల ఉద్యోగాల దాకా దాదాపు కోల్పోయాడు. మరి అవి మైనస్ చేస్తే -50,000 అవుతాయి కదా. అంటే పెద్దగా ఆయనకు అవగాహన లేదు. ఏదో ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు, ఆ గాలి మాటలు చెప్తే నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటాను కదా. ఎందుకు అన్ని అబద్ధాలు ఎందుకు? గట్టిగా మొగోని లెక్క నేను గిన్ని 11,000 12,000 నింపిన, మిగిలినవి కూడా నింపుతా అంటే అయిపోతుంది కదా. ఎందుకు ఈ అన్ని మోసాలు అబద్ధాలు? మరి నువ్వు ప్రతిపక్ష ఫోన్ లెక్క మాట్లాడితే ఎట్లా? ఉన్నది గవర్నమెంట్లు ఉన్నది మీరు కదా. మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలో రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒక మొదటి సంవత్సరంలోనే ఫిల్అప్ చేస్తాం. మేము ఫస్ట్ చేసే పని అది అని చెప్పేసి మేము నమ్ముకున్నాం. ఎందుకు మా వంతు మేము ప్రయత్నాలు చేసి పార్టీని గెలిపించుకున్న తర్వాత నోటిఫికేషన్లు అంటే మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు అంతే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్, ఎగ్జామ్ రిక్రూట్ చేసింది కేసీఆర్ గవర్నమెంటే, అపాయింట్మెంట్ ఇచ్చిందే వీళ్ళు. ఆ మాత్రం మొత్తం మా దాంట్లో మేమే ఇచ్చినని చెప్పేసి 55,000 60,000 అని చెప్పి చెప్పించుకుంటున్నారు. మీరు 55,000 60,000 అంటున్నారు కదా, మీడియా ముందు కాదు చెప్పడం. ఒక నిరుద్యోగుల ఉన్న ఇప్పుడు అశోక్ నగర్ కానీ దిల్షుక్ నగర్ కానీ మీరు లిమిటెడ్గా ఒక 50 నుంచి 100 మెంబర్స్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ తీసుకురండి, స్టూడెంట్స్ తీసుకొచ్చి మీరు అప్పుడు చెప్పండి, మాట్లాడండి, లెక్కలతో సహా చూపించండి మాకు. అసలు మీరు ఎక్కడ వేసింది? ఎగ్జాంపుల్ వాళ్ళు వేసే 55,000 60,000 లెక్కలో 15,000 నుంచి 15,000 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు కూడా వాళ్ళు యాడ్ చేసుకురు. అసలు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు? 2021లో, ఎగ్జామ్ నడిచింది 2022లో, మీరు వచ్చింది 23 డిసెంబర్లో. మీరు ఎట్లా వేసారు? అది సీఎం సార్ కలవడం కాదు, ఒక ఎమ్మెల్యేని కలిసి పోయి మా బాధలు చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు, మంత్రులు కలిసే పరిస్థితి లేదు. ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ ప్రజాప్రతినిధి అయినా తెలంగాణ గవర్నమెంట్లో వచ్చిన మొదటి సంవత్సరం 2 లక్షలు ఫిల్అప్ చేస్తామన్నారు కదా, ఆ పర్పస్లో ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. అంత బోగస్ మాటలు. 60,000 ఇంకో 4 రోజులు అయితే మేము అట్లనే కూర్చుంటే, ఏం మాట్లాడకుండా కూర్చుంటే 1,60,000 చెప్తారు, ఇంకో 4 రోజులు అయితే 2 లక్షలు చెప్పేస్తారు. అయిపోయింది, మేము ఇచ్చేసినాం అంటారు. నోటి మాటలు మీడియా ముందు అయిపోయింది. ఇక ఇచ్చుడు లేదు, సచ్చుడు లేదు. అంటే మేమందరం పిచ్చి వాళ్ళం, ఇక్కడ ధర్నా చేసే వాళ్ళము. అతను ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండకపో, ఇప్పటికి హ్యాపీగా జాబ్లలో ఉండేవాళ్ళం. మేము జాబ్లలో ఉండేవాళ్ళం కదా. ఎప్పుడు వేసాడో మాకు చూపెట్టమనండి, మేము చూస్తాం. అబద్ధాలు ఆడకండి ప్లీజ్ అండి. మా లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుందో అది మాకు తెలుసు. 3 ఇయర్స్ నుండి మేము చూస్తున్నాం, 3 ఇయర్స్ నుండి. ఇప్పుడు 2 మంత్స్ అక్టోబర్లో వేసేది, మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడు వేస్తాడో తెలియదు. కాబట్టి మాకు క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ కంపల్సరీ కావాలని చేస్తున్నారా, లేకపోతే మా ఫ్యూచర్ తోటి ఆడుకుంటున్నారా మాకు అర్థం అవ్వడం లేదు. అదే అర్థం, క్వశ్చన్ మార్క్ అక్కడే. ఎందుకు ఇలా మా ఎడ్యుకేషన్ గురించి ఇంతలా తిప్పలేదు? తిరిగి అక్కడికి వస్తుండు, మళ్ళీ తిరుగుతుండు అక్కడికి వస్తున్నారు. అంటే మేము అంత పిచ్చి వాళ్ళమా? ఇవాళ డిఎస్సి కోసం ప్రిపేర్ అయితే మళ్ళీ ఆర్ఆర్బి అని పెట్టేస్తాడు. ఇది చదవాలి అది చదవాలి. అరే మేము చదువుతాం, ఒకసారి నువ్వు మా ప్లేస్ లో ఉంటే ఎగ్జామ్ రాసి చూడండి. ప్రతి ఎగ్జామ్ మీరు రాసి క్వాలిఫై అయితే మేము సెల్యూట్ కొడతాం. మేము ఒకసారి మా ప్లేస్ లో ఉంటే ఎగ్జామ్ రాయమనండి. నేను అదే అడుగుతున్నాను. ఎడ్యుకేషన్ వర్డ్ తనకు తెలిసి ఉంటే మమ్మల్ని ఇంతలా తిప్పాల పడేవారు. భయం ఒక్కవేళ వాళ్ళ పిల్లల్ని ఈ స్టేజ్ లో పంపి చూడమను, అప్పుడు మళ్ళీ ఏం నోటిఫికేషన్ వేయాలి ఎలా వేయాలో తనకు తెలుస్తుంది. ఏ జాబులు ఇచ్చిండు మనకి? అసలు ఏ
నోటిఫికేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి చెప్పండి. 55,000 ఉద్యోగాలు ఇచ్చిండు. 55,000 నోటి మాటగా సంఖ్య చెప్తే నీకు ఏ నంబర్ వస్తే ఆ నంబర్ చెప్తే అయిపోతుందా? ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిరు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? క్రాస్ చెక్ చేసుకోండి. ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఫస్ట్ ఆ నోటిఫికేషన్లు? కాంగ్రెసా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు. ఇక్కడ రెండు మాటలు వీళ్ళే మాట్లాడతారు. మేము వచ్చి 17 నెలలు అవుతుంది, 17 నెలల్లో ఇన్ని మూమెంట్స్ ఎందుకు చేస్తారు అంటారు. మరి 17 నెలలలో మీరు ఏ నోటిఫికేషన్లు జారీ చేసిరో కొంచెం డేట్స్ తో సహా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. పేపర్లో చెప్తున్నారు కదా, న్యూస్ లో చెప్తున్నారు మేము ఇచ్చినాం జాబ్స్ మేము ఇచ్చినాము. నియామక పత్రాలు ఇస్తే కాదు, నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినట్టు కాదు. ఫస్ట్ ఏ ఇయర్లో 2022లో ఏ పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీ ఇచ్చినట్టు. ఆ పార్టీ ఏది? కాంగ్రెస్ ఉందా అప్పుడు? 2022లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా? చెప్పుకుంటారు అంటే ఇంకా వీళ్ళు 2 లక్షలు. ఇప్పుడు వీళ్ళు ఒక మాట చెప్పారు ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. మేము అధికారంలో వచ్చిన మొదటి ఏడాదే మేము 2 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 లక్షలు చూపించుకోవడానికి కామన్గా ఒక అటెండర్ పోస్ట్ ఇచ్చినా సరే దాన్ని కలిపేసుకుంటారు. మొత్తం 2 లక్షలు. వీళ్ళకి సంఖ్య ఇంపార్టెంట్, అక్కడ జాబ్స్ ఇంపార్టెంట్ కాదు, నంబర్ ఇంపార్టెంట్ వీళ్ళకి. ఆ రోజు గాంధీ హాస్పిటల్లో 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన, నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి, పోస్టులు పెంచాలని చెప్పేసి, కానీ ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని తర్వాత డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని అడిగినా చేయలేదు. గ్రూప్ 2 పోస్ట్ పెంచాలని చెప్పినా చేయలేదు. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు, నమ్మినాం. ఎస్సీ వర్గీకరణ అన్నారు, ఆగినాం. లాస్ట్కి మే ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తే మేము వెయిట్ చేసినాం. కానీ ప్రభుత్వము 12,000 ఉద్యోగాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఒక 16 నెలలు 17 నెలలో లాస్ట్కి మొన్న ఒక మే ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన టైంలో 2 లక్షల 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామనే స్థాయికి ప్రభుత్వం అబద్ధం ఆడటం. అలాగే మేము నిరుద్యోగులు ఎక్కువ ఉద్యోగాలు అయిపోయినాయి, ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి రోడ్ల మీద వస్తున్నామని చెప్పేసి ఏదైతే మాట అన్నారో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క కూడా వాళ్ళు ఇద్దరు మాట్లాడడం, వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ జూన్ 2న 11 సంవత్సరాలు రాష్ట్రం ఆవిర్భావం అయింది కాబట్టి ఈ రాష్ట్రం ఆవిర్భావం అవడంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించినారు. కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఈ జూన్ 2లో అయినా జూన్ 2వ తారీఖున మాకు జూన్ 2 2025న మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఉద్యమకారులతో జర్నలిస్టులతోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని అర్థం ఏంటంటే మా వెనకాల ఏది లేదు, మా వెనకాల ఏ పార్టీ లేదు. ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా దీన్ని ఒక క్లీన్ మెసేజ్గా మా వెనకాల ఎలాంటి వేరే శక్తులు లేవు, రాజకీయ శక్తులు లేవు అని చెప్పేసి మేము చెప్పడం కోసమే ఈ యొక్క ప్రయత్నం. జూన్ 2న కనుక నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి నాయకులను కలుపుతూ ఒక ప్రోగ్రాం చేస్తాం, కుల సంఘాల నాయకులను మద్దతు కలుపుతూ ఇంకో ప్రోగ్రాం చేస్తాం, సరూర్ నగర్ స్టేడియంలో ఒక మహాధరణను కూడా పెడతాం, మహాసభను కూడా పెడతాం. అప్పుడు కూడా ప్రభుత్వం వినిపించుకోకపోతే మాత్రం, మాకు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మాత్రం ఢిల్లీ నడిబొడ్డు సాక్షిగా 1000 మందితో మేము రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి